ఇంట్లో ఒక చిన్నారి మంకీ భుజం మీద కూర్చుని ఉంటే ఎంత బాగుంటుంది? లేదా ఒక అందమైన ఫాక్స్ మీ సోఫా మీద పడుకుని ఉంటే? ఇంటర్నెట్ లో ఇలాంటివి చూసి చాలా మంది ఇలాంటి ఎగ్జాటిక్ జంతువులను పెట్ గా పెంచాలని ఆలోచిస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఇవి పెంచడం చాలా ప్రమాదకరం, జంతువులకి మనకి కూడా. ఈ వీడియోలో జంతువుల గురించి చెప్తాను. వీటిని ఎప్పుడూ పెంటగా పెంచకూడదు. కారణాలు, ప్రమాదాలు అవి వివరంగా తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకునే మొదటి ఎగ్జాటిక్ పెట్ మంకీ గురించి. మంకీస్ చాలా తెలివైన ఆటపాటలు చేసే జంతువులు, కానీ వాటిని పెంచడం చాలా కష్టం. వాటికి నిరంతరం ఎక్సర్సైజ్, సోషల్ ఇంటరాక్షన్ కావాలి. అవి పెరిగే కొద్దీ అగ్రెసివ్ అవుతాయి. కొన్నిసార్లు కొరకడం, గీతలు పెట్టడం కూడా చేస్తాయి. అవి 20 నుంచి 30 ఏళ్లు జీవిస్తాయి. వాటికి స్పెషల్ డైట్స్ అండ్ స్పేస్ ఇవ్వాలి. సాధారణ మనుషులు వాటిని పెంచలేరు. రెండవ ఎగ్జాటిక్ పెట్ స్లాత్ గురించి. స్లాత్ స్లోగా, శాంతంగా ఉంటాయి, కానీ వాటికి హ్యూమిడ్ అండ్ వార్మ్ ఎన్విరాన్మెంట్ కావాలి. వాటికి ఇవ్వాల్సిన స్పెషల్ డైట్ ఇంట్లో ఇవ్వడం చాలా కష్టం. వాటిని ఎక్కువగా హ్యాండిల్ చేస్తే స్ట్రెస్ ఫీల్ అవుతాయి. బంధిత స్థితిలో వాటిని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, కాబట్టి వాటిని అడవుల్లో వదిలేయాలి. మూడవ ఎగ్జాటిక్ పెట్ హెడ్జ్ హాగ్స్. హెడ్జ్ హాగ్స్ చిన్నగా, క్యూట్ గా ఉంటాయి. పగలు బాగా నిద్రపోతాయి, కానీ అవి నైట్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. అవి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి. సాల్మొనెల్లా వంటి ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చేస్తాయి. కొన్ని దేశాల్లో వీటిని పెంచడం చట్టరీత్యా విరుద్ధం. నాలుగవ ఎగ్జాటిక్ పెట్ ప్యారెట్స్. ప్యారెట్స్ మాట్లాడే తెలివైన పక్షులు. ఇవి 50 నుంచి 80 ఏళ్లు జీవిస్తాయి. వీటికి నిరంతరం ఇంటరాక్షన్, స్పేస్, మెంటల్ స్టిమ్యులేషన్ కావాలి. లేకపోతే ఇవి డిప్రెషన్ లోకి వెళ్లి తమ ఈకలు అవే పీకేసుకుంటాయి. ఐదవ ఎగ్జాటిక్ పెట్ ఫాక్స్. ఫాక్స్ చూడడానికి క్యూట్ గా కనిపిస్తాయి, కానీ అవి వైల్డ్ ఇన్స్టింక్ట్స్ కలిగి ఉంటాయి. వాటిని ట్రైన్ చేయడం చాలా కష్టం. వాటి నుంచి దుర్వాసన విడుదల అవుతుంది. వాటికి స్పెషల్ ఎంక్లోజర్స్ కావాలి. ఆరవ ఎగ్జాటిక్ పెట్ షుగర్ గ్లైడర్స్. షుగర్ గ్లైడర్స్ గ్లైడ్ చేసే చిన్న జంతువులు. ఇవి సోషల్ ఇంటరాక్టివ్ జంతువులు. ఇవి ఒంటరిగా ఉంటే స్ట్రెస్ ఫీల్ అవుతాయి. వీటికి స్పెషల్ డైట్ అండ్ పెద్ద స్పేస్ కావాలి. చాలా మంది వీటిని ఇంట్లో పెంచి మాల్ న్యూట్రిషన్ కి గురి చేస్తారు. ఏడవ ఎగ్జాటిక్ పెట్ స్నేక్స్, ద లార్జ్ కాన్స్ట్రిక్టర్స్. పైథాన్స్, బొవాన్స్ వంటి పెద్ద పాములు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. వాటిని హ్యాండిల్ చేయడం చాలా ప్రమాదకరం. స్పెషల్ హింటింగ్ మరియు ఎన్క్లోజర్స్ కావాలి. చాలా మంది ఇవి పెరిగిన తర్వాత రెప్టైల్ రెస్క్యూ టీమ్స్ కి వీటిని సరెండర్ చేస్తారు. ఎనిమిదవ ఎగ్జాటిక్ పెట్ ప్రైరీ డాగ్స్. ప్రైరీ డాగ్స్ కాలనీలో జీవించే జంతువులు. ఇవి ఇంట్లో ఒంటరిగా ఉంటే డిప్రెషన్ ఫీల్ అవి అగ్రెసివ్ అవుతాయి. అప్పుడు అవి హోల్స్ డిగ్ చేసి ఇంటిని ధ్వంసం చేస్తాయి. తొమ్మిదవ ఎగ్జాటిక్ పెట్ రకూన్స్. రకూన్స్ చిన్నప్పుడు క్యూట్ గా ఉంటాయి, పెరిగిన తర్వాత డిస్ట్రక్టివ్ గా తయారవుతాయి. ఇవి ఫ్రిడ్జ్ డోర్లను తెరుస్తూ ఉంటాయి. వీటి వల్ల రాబిస్ వంటి వ్యాధులు వస్తాయి. 10వ అండ్ చివరి ఎగ్జాటిక్ పెట్ స్లో లోరీస్. స్లో లోరీసెస్ అత్యంత ప్రమాదకరమైన జంతువులు. ఇవి విషపూరిత కాటు వేస్తాయి. పెట్ ట్రేడ్ కోసం వాటి దంతాలను తీస్తారు, కానీ అది చాలా క్రూరం. వీటి పెంచడం చాలా దేశాల్లో ఇల్లీగల్. ఫ్రెండ్స్, ఒక చిన్న డౌట్. డాగ్స్, క్యాట్స్ అండ్ రాబిట్స్ వంటి పెట్స్ ఎందుకు పాపులర్? ఎందుకంటే వాటిని తరతరాల తరబడి మనుషులతో జీవించేలా డొమెస్టికేట్ చేశారు. ముందు చెప్పిన ఎగ్జాటిక్ జంతువులు అన్ని అడవుల్లో చాలా సంతోషంగా ఉంటాయి. మనం పెంచుకోవాలి అనుకుంటే వాటి అవసరాలు, వాటి ఎథిక్స్ గురించి లోతుగా ఆలోచించాలి. సో నా సలహా ఏమిటంటే, ఎగ్జాటిక్ పెట్స్ కావాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడండి. లైసెన్స్ ఉన్న శాంచురీల నుంచి అడాప్ట్ చేసుకోండి. జంతువులను ప్రేమించాలి అనుకుంటే వాటిని గౌరవించండి, అడవుల్లో వదిలేయండి. మీకు ఏదైనా ఎగ్జాటిక్ పెట్ అనుభవం ఉందా? కమెంట్స్ లో చెప్పండి. జంతువులను రక్షిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.